ఈ సంక్రాంతి కానుకగా మన టాలీవుడ్ నుంచి వచ్చిన మొదటి పాన్ ఇండియా సినిమా 'గేమ్ చేంజర్'. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ఈ సినిమా భారీ బడ్జెట్ తో భారీ రేంజ్ లోనే రిలీజ్ అయింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో అయితే ఓ లుక్ వేద్దాం. ఇక ఈ సినిమా కథ విషయం గురించి మాట్లాడుకుంటే, అభ్యుదయం పార్టీ పేరిట ప్రస్తుత ఏపీలో బొబ్బిలి సత్యమూర్తి అలియాస్ శ్రీకాంత్ ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఉంటాడు. కానీ తన కొడుకు అలాగే మంత్రి కూడా అయినటువంటి బొబ్బిలి మోపిదేవి అలియాస్ ఎస్జే సూర్యకి ఎప్పటి నుంచో ఆ సీఎం కుర్చీపై కొన్నుంటది. ఈ నేపథ్యంలో అదే ఏపీలో విశాఖపట్నంకి కలెక్టర్ గా రామ్ నందన్ అలియాస్ రామ్ చరణ్ వస్తాడు. మరి తనకి మోపిదేవికి జరిగిన యుద్ధం ఏంటి? ఈ క్రమంలో సత్యమూర్తి రామ్ నందన్ ని ఏపీ ముఖ్యమంత్రిగా ఎందుకు ప్రకటిస్తాడు? తను ముఖ్యమంత్రి అవుదాం అనుకున్న మోపిదేవి ఏం చేశాడు? ఇలా రామ్ నందన్ మరియు మోపిదేవి మధ్య జరిగిన పొలిటికల్ వార్ ఎలా సాగింది? ఈ మొత్తానికి అభ్యుదయ పార్టీ అసలు స్థాపకుడు అప్పన్న అలియాస్ మరో రామ్ చరణ్ కి సంబంధం ఏంటి అనేవి తెలియాలంటే ఈ సినిమాని పక్కగా చూడాల్సిందే. ఈ సినిమా కోసం రామ్ చరణ్ అభిమానులే కాకుండా శంకర్ అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. సో ఈ సినిమా చూస్తున్నంతసేపు నాకేమనిపించిందో లాగ్ లేకుండా ఫటాఫట్ చెప్పేస్తాను. మెయిన్ గా మనం ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది, ఈ సినిమాలో రామ్ చరణ్ గారి యాక్టింగ్, ఎస్జే సూర్య గారి యాక్టింగ్ ఈ సినిమాని ఓ రేంజ్ లో నిలబెట్టాయని చెప్పాలి. రామ్ చరణ్ కి ఎస్జే సూర్యకి మధ్య వచ్చే సీన్స్ బాగుంటాయి మామ. ఎస్పెషల్లీ చెప్పాలంటే ఎస్జే సూర్యతో రామ్ చరణ్ ఐఏఎస్ కోసం చెప్పే డైలాగ్స్ బాగుంటాయి. అండ్ అలాగే సీఎం మీటింగ్ లో ఎస్జే సూర్యని రామ్ చరణ్ కొట్టే సీన్ బాగుంటది. ఇక ఎలక్షన్స్ మొదలవక ముందు వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు బాగుంటాయి. అండ్ అలాగే ఇంటర్వెల్ బ్యాంగ్ ముందు శ్రీకాంత్ తో ఎస్జే సూర్య సీన్ ఒకటి ఉంటది. అందులో ఎస్జే సూర్య యాక్టింగ్ మాత్రం అద్భుత అని చెప్పాలి. అంటే ఆ సీన్ ఒక్కటేనే కాదు, ఓవరాల్ గా ఎస్జే సూర్య గారి యాక్టింగ్ ప్రతి సీన్ లోని సూపర్ అనే చెప్పాలి. అండ్ అలాగే రామ్ చరణ్ గారి యాక్టింగ్ కూడా. ఇక వీరిద్దరి తర్వాత సినిమా నిలబెట్టింది మాత్రం ఎడిటింగ్ వెర్షన్ అనే చెప్పాలి. ప్రెసెంట్ ఉన్న జనరేషన్ కి మాత్రం ఆ మాత్రం స్పీడ్ ఉండాలి ఎడిట్ కట్స్ అనేవి. కానీ శంకర్ గారి టేకింగ్ అండ్ డైరెక్షన్ మాత్రం నాకు కొద్దిగా ఓల్డ్ గానే అనిపించింది. ప్రెసెంట్ ఉన్న జనరేషన్ తగ్గట్టు లేదు అనేది నా ఉద్దేశం. ఆబ్వియస్లీ శంకర్ గారు డైరెక్షన్ అండ్ టేకింగ్ లో తోపనే చెప్పాలి. కాకపోతే ఇప్పుడున్న జనరేషన్ మొత్తం కొత్తదనం కోరుకుంటున్నారు కదా. ఆ హీరో హీరోయిన్ మధ్య వచ్చే లవ్ ట్రాక్ కూడా అంతగా నాకు నచ్చలేదు భయ్య. ఏదో పెట్టాలి అన్నట్టు పెట్టారు, రొటీన్ గా కూడా ఉంది అది. ఇక తమన్ మ్యూజిక్ కూడా నాకు అంతగా ఏం అనిపించలేదు భయ్య. ఏదో వరుస పెట్టి డప్పులు కొట్టినట్టు క్లమ్జీగా అనిపించింది మొత్తం నాకు. ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ అండ్ సెకండ్ హాఫ్ లో జరిగిన కొన్ని సీక్వెన్సెస్ మాత్రం ఏపీలో జరిగిన కొన్ని పొలిటికల్ సిచ్యువేషన్స్ ని గుర్తు తెప్పిస్తాయి. ఇక సెకండ్ హాఫ్ లో ఎంటర్ అయిన అప్పన్న క్యారెక్టర్ అండ్ ఆయన సీన్స్ కూడా చాలా బాగా అనిపించాయి. ఆయన నెత్తి వల్ల పడే పాటలు కూడా స్క్రీన్ మీద చాలా బాగా ఎస్టాబ్లిష్ అయ్యాయి. నాకైతే అప్పన్న క్యారెక్టర్ చూస్తున్నంతసేపు ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు గుర్తొచ్చారు, మరోవైపు రంగస్థలంలో చిట్టుబాబు గుర్తొచ్చాడు. రామ్ చరణ్ జనాలకి ఓటుకి నోటు కోసం చెప్పే వర్డ్స్ బాగుంటాయి. అండ్ అలాగే క్లైమాక్స్ లో చెప్పే కొన్ని ఫ్యాక్ట్స్ బాగుంటాయి. ఇక ఈ సినిమాలో మెయిన్లీ 2 సాంగ్స్ గురించి మాట్లాడుకుందాం. ధూప్ సాంగ్ అంతగా నాకేం అనిపించలేదు, కానీ సీజీ వర్క్ మాత్రం బాగుంది. జరగండి జరగండి సాంగ్ లో బ్యాక్గ్రౌండ్ సెట్స్ అండ్ సీజీ వర్క్ బాగుంది. రామ్ చరణ్ వేసే చిన్నపాటి స్టెప్స్ బాగున్నాయి అంతే. నానా హైరానా సాంగ్ పెట్టుంటే బాగుండు అనిపించింది. అక్కడక్కడ కొన్ని సీన్స్ అయితే నాకు ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ లా కూడా అనిపించాయి. నాకైనా ఉన్నోళ్ళు కూడా అలాగే అనిపించిందని కొంతమంది ఆడియన్స్ ని అడిగాను. సో వాళ్ళేమన్నారో మీరే వినండి. ఒక మెగా అభిమానిగా చెప్పేది ఏంటంటే, రామ్ చరణ్, జస్టిస్ సూర్య యాక్టింగ్ అయితే చింపేశారు. సినిమా పరంగా అయితే వన్ టైం చూడొచ్చు. ఇంకేమైనా బ్లాక్ బస్టర్ కొట్టే మూవీ ఏమైనా ఉందంటే ఒక బుచ్చిబాబుతోనే కొట్టాలి రామ్ చరణ్. ఇంకంతమించి అయితే సినిమా మీద హోప్స్ ఏమి లేవు. కొన్ని సీన్స్ అయితే కాలేజ్ సీన్స్ అయితే బ్రూస్లీ సినిమాలాగా అనిపించాయి. క్లైమాక్స్ అయితే ధ్రువ సినిమాలాగా అనిపించింది. ఆడు ధ్రువాలు ఐపీఎస్ అవ్వకముందు కొన్ని సీన్స్ ఉంటాయి. ఓవరాల్గా ఏంటంటే, ఇప్పట్లో కంటెంట్ అన్న సినిమాలు ఏం చూడాలంటే ఒక చిన్న సినిమాలే భయ్యా. పెద్ద సినిమాలు తీస్తున్నారంటే ఏదో బడ్జెట్ పెట్టేసి కలెక్షన్ల కోసం చేస్తున్నారు తప్ప పెద్ద సినిమాలు అయితే వేస్ట్. ఓవరాల్ గా ఈ సినిమా పైన నా ఉద్దేశం ఏంటంటే, ఇంటర్వెల్ బ్యాంక్ నుంచి సినిమా బాగుందని నేను అనుకుంటున్నాను. కొంతమందికి అయితే ఫస్ట్ హాఫ్ నచ్చింది, ఇంకొంతమందికి సెకండ్ హాఫ్ అయితే నచ్చింది. సో ఎవరు ఉద్దేశం వాళ్ళది. సో మీరు కూడా ఈ సినిమాని చూసినట్టయితే మీకేమనిపించిందో కింద కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. సో ఏదన్నా మాట సంగతి, మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ కొట్టు మామ.